సో నిన్న కిందంతా చూపించా కదా, ఇప్పుడు లెవెల్ 5కి వెళ్దాం పదండి. లెవెల్ 5లో చిల్డ్రన్ ప్లే అండ్ చిల్డ్రన్ స్విమ్మింగ్ పూల్ ప్లే ఏరియా ఉందన్నమాట. అవన్నీ చూపిస్తాను పదండి. ఇక్కడ సో లాబీ అనమాట, ఇక్కడ కూర్చొని వెయిట్ చేయొచ్చు. ఎవరి కోసం అన్నా లేకపోతే మనం ఎవరన్నా వచ్చినా వెయిట్ చేసుకోవచ్చు అనమాట. సో లిఫ్ట్ దగ్గరికి వెళ్తున్నాము, లిఫ్ట్స్ అవన్నమాట. సో ఇది థర్డ్ ఫ్లోర్లో లెవెల్ ఫ్లోర్ అనమాట ఇది. సో ఇక్కడ చూడండి, రిగాలి అప్పర్ హోటల్ వాళ్ళు రోజు ఇలా చేంజ్ చేస్తారనమాట, తీసుకెళ్తున్నారు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ అంతా ఫారెస్ట్ లాగా మెయింటైన్ చేశారు, మినీ ఫారెస్ట్ లాగా. ప్లాంట్స్ అన్ని ప్లాంటేషన్ పెట్టారు. సో ఇక్కడ ఏంటంటే రైన్ పడుతుంది, కాసేపు బాగా వెళ్తాం అటు. సో అది స్విమ్మింగ్ పూల్ అనమాట. సో ఇంకా వాన తగ్గింది, చిన్నగా వెళ్తున్నాను. చూడండి, మినీ ఫారెస్ట్ లో వెళ్ళినట్టు బాగా ఒక గార్డెన్ ఏరియా బాగా మెయింటైన్ చేస్తున్నారు లెవెల్ 5లో కూడా. జస్ట్ అలా పిక్ వీడియో తీసుకున్నాను, సెల్ఫీ వీడియో. సో నెక్స్ట్ వచ్చేలాకే ఇంకా వచ్చేసాము. సో వాన పడింది, ఇప్పుడే వాన పడి తగ్గిపోయింది అనమాట. ఇక్కడ మలేషియాలో ఏంటంటే కాసేపు వాన పడుతుంది, మధ్యాహ్నం కల్లా మళ్ళీ కాసేపు 1 hour కల్లా మొత్తం ఏం వాన పడినట్టు ఏమి ఉండదు అనమాట. సో మొత్తం డిఫరెంట్ క్లైమేట్ అనమాట ఇక్కడ. సో ఇక్కడ నెక్స్ట్ ఎంట్రన్స్ అయ్యే కొద్ది ఇలా వెళ్ళిపోతే ఇక్కడ ప్లే ఏరియా ఉందన్నమాట, చిల్డ్రన్ ప్లే ఏరియా. చిన్నపిల్లలు వాళ్ళకి బాగా ఆడుకోవచ్చు. ఇక్కడ ప్లే ఏరియా ఉంది, సూపర్ ఉంది, అన్నీ ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేళ్ళకి ఇక్కడ సో ఆడుకోనికి చిన్న ప్లే గ్రౌండ్ లాగా బాగున్నాయి ఇక్కడ. సో కమింగ్ టు స్విమ్మింగ్ పూల్ వచ్చేళ్ళకి అలో చేయట్లేదు, ఇప్పుడు వాన తగ్గింది కదా, ఆయన సెక్యూరిటీ ఉన్నాడు, అలో చేయట్లేదు అనమాట. వాళ్ళని వెయిట్ చేస్తున్నారు వాళ్ళు. సో ఈ పక్క వచ్చి చిన్నపిల్లలు స్విమ్మింగ్ పూల్ అనమాట, ఓన్లీ చిన్నపిల్లలు వాళ్ళు ఆడిపించుకోనికి. ఇది పెద్దవాళ్ళు అందరూ చేయొచ్చు ఇక్కడ. సో వ్యూ అయితే సూపర్గా ఉంది చూడండి, 37 floors. వ్యూ అయితే చాలా బాగుంది అనమాట. సో దీనికి కాస్ట్యూమ్స్ ఉంటాయి, సో ఆ కాస్ట్యూమ్స్ వల్ల అలో చేస్తారు. సో జస్ట్ ఫోటో తీసుకున్నాను, వీడియో తీసుకున్నాను. సో ఇది నెక్స్ట్ వేరే అపార్ట్మెంట్ అది అలా. సో ఇటువైపుకి ఇలా వచ్చేస్తే ఇలా అనమాట. సో బాగుంది వ్యూ, అసలు చాలా బాగుంది అనమాట ఇక్కడ. సో కిందకి వచ్చేసాను, అక్కడ స్టెప్స్ నుంచి కిందకి వచ్చేస్తే ఇలా జామ్ అనే దగ్గరికి వచ్చేస్తాం అనమాట, జిమ్ రూమ్ దగ్గరికి. సో ఇంకా ఎక్స్ప్రెస్ లిఫ్ట్ లో పట్టుకొని 37 floorకి వెళ్ళిపోతాము. ఆ లోపల లిఫ్ట్కి వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది. ఎక్స్ప్రెస్ లిఫ్ట్ చాలా ఓన్లీ స్విమ్మింగ్ పూల్ కి హోటల్ వాళ్ళు యూజ్ చేస్తారు ఇది. సో చూడండి, ఇక్కడ ఏ ఫ్లోర్లో ఏముందో, లెవెల్ 4లో హోటల్ లాబీ, ఇన్ లెవెల్ 5లో చిల్డ్రన్ ప్లే ఏరియా. సో వచ్చేసాము 37th floorకి. సో చూడండి అసలు వ్యూ ఎంత బాగుందో, అంతా క్లౌడ్స్ అన్ని కప్పేసాయి చూడండి పెట్రోనస్ టవర్ సైడ్. అసలు చాలా బాగుంది. స్విమ్మింగ్ పూల్, ఇన్ఫినిటీ పూల్ కూడా చాలా పెద్దది, చాలా బాగుంది అనమాట. సో ఇక్కడ వెయిటింగ్, స్విమ్మింగ్ చేసి కాసేపు రెస్ట్ తీసుకోనికి ఇలా లాబీ లాగా పెట్టారు, బాగుంది అసలు. అక్కడ చూపిస్తారండి, టాయిలెట్స్ కూడా ఉన్నాయి. చూడండి ఎంత బాగా సిట్టింగ్ అరేంజ్మెంట్ చేశారు ఇక్కడ. సో ఇక్కడ వాష్రూమ్స్, ఇక్కడ నుంచి ఒక ఫోటో సెటప్ ఏదో జస్ట్ అలా పెట్టారు, బాగుంది. ఇక్కడ వ్యూ ఇక్కడ నుంచి ఫొటోస్ బాగా వస్తాయి. సో ఇలా చాలా బాగుంది అనమాట. ఫొటోస్ కానీ సినిమా ఎంట్రీలో ఉంటుంది చూడండి, ఏమన్నా హై క్లాస్ పూల్లో ఉండి ఫోటో వీడియో తీస్తారు చూడండి, అలా ఉంది. సూపర్ ఉంది అనమాట ఇక్కడ. జస్ట్ అలా వ్యూ బాగుంది.
ఇక్కడ దీనికి ఏంటంటే 37 ఫ్లోర్లో అనమాట ఇది. సో మనం 37 ఫ్లోర్ రావడానికి లిఫ్ట్ చూపించా కదా. సో ఎంట్రన్స్ ఇక్కడ కొంతమంది యాక్సెస్ కార్డ్ కొంతమందికి అలౌ చేస్తారు. సో యాక్సెస్ కార్డ్ బట్టి మనం ఎంటర్ చేసి లోపల రావాలన్నమాట. సో ఇక్కడ నెక్స్ట్ స్టీమ్ రూమ్ ఉంది చూడండి. సపరేట్ లేడీస్కి అండ్ జెంట్స్కి సపరేట్ ఉందన్నమాట. స్టీమ్ రూమ్. సో వాష్రూమ్స్ కూడా సపరేట్ ఉన్నాయి. ఇది కదా వాష్రూమ్స్, సపరేట్ వాష్రూమ్స్ అనమాట. సో ఇక్కడ ఈ క్లాత్స్ మాత్రమే అలో చేస్తారనమాట. వేరే క్లాత్స్ అంటే నార్మల్ డ్రెస్సెస్ వేసుకుంటే అలో చేయరు అనమాట. సో బేస్డ్ అపాన్ దట్ వాళ్ళు అలో చేస్తారు. సో అక్కడ ఎంటర్ చేయాలి. ప్లస్ ఇంకోటి యాక్సెస్ కార్డ్ కూడా కొంతమంది యాక్సెస్ కార్డ్కి వర్క్ అవ్వదన్నమాట. వాళ్ళు చూసి యాక్సెస్ కార్డ్ ఉంటేనే పంపిస్తారనమాట. నెక్స్ట్ సో ఇక్కడ ఈ వ్యూ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకా కిందకి ఎక్స్ప్రెస్ లిఫ్ట్ కాకుండా నార్మల్ లిఫ్ట్లో వెళ్ళిపోతున్నాను. సో ఇది మా రూమ్ వెళ్ళడానికి. సో ఇక్కడ హోటల్ కూడా ఉందన్నమాట. ఇక్కడ వ్యూ వాల్ చూడండి ఎలా చేశారు, అసలు చాలా బాగా చేశారు డిజైన్ అంతా. సో నెక్స్ట్ ఇక్కడ హెమ్స్ఫియర్ అని ఒక హోటల్ ఉందన్నమాట, టాప్ వ్యూ హోటల్. ఇది ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇక్కడ చాలా బాగుంది అది కూడా. సో వెజ్ అయితే తక్కువ ఉంది, నాన్ వెజ్ వాళ్ళైతే హ్యాపీగా ఉంటుంది, వెజ్ వాళ్ళకైతే లేదనమాట. సో ఇక్కడ 4 లిఫ్ట్స్ ఉన్నాయి. సో అటు 2 ఇటు 2 ఉన్నాయి. 2 నొక్కేస్తున్నాను, ఏది వస్తే దాంట్లో వెళ్ళిపోతాము, ఏది త్వరగా వస్తే దాంట్లో వెళ్దామని. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి వ్యూ చూపిస్తా చూడండి కిందకి. చూడండి కింద వ్యూ చూడండి, అసలు ఎంత పై నుంచి చూస్తే ఎలా ఉందో చూడండి. అసలు 37 ఫ్లోర్స్ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళంతా. ఒక గేటెడ్ అపార్ట్మెంట్స్ అనమాట. ఇక్కడ చూడండి అప్పర్ వ్యూ రిగాలి హోటల్ ఉంది కదా. సో ఇదేంటంటే మనకు అగోదల booking.com కనపడేది ఇదే హోటల్ అనమాట. సో వీళ్ళకి 14 రూమ్స్ ఉన్నట్టున్నాయి పైన. సో వాళ్ళకే అలా ఉంది. ఓన్లీ అప్పర్ వ్యూ అంటారు కదా, అందుకే అప్పర్ వ్యూలో అంటే ఓన్లీ టాప్ ఫ్లోర్లో ఉన్నాయి అనమాట. వాళ్ళకి టాప్ ఫ్లోర్లో ఉన్నాయి 35 to 37 వరకు ఉన్నాయి అనమాట. సో ఇప్పుడు నేనైతే లిఫ్ట్ వచ్చేసింది, నేను 18th ఫ్లోర్కి వెళ్ళిపోతున్నాను, మా ఫ్లోర్కి వెళ్తున్నాను. సో మార్నింగ్ కాబట్టి ఎక్స్ప్రెస్ లాగా వెళ్తుంది, లేకపోతే ప్యాసింజర్ లాగా ఒక్కొక్క ఫ్లోర్ ఆగుతూ వెళ్తుంటది. మా ఫ్లోర్ నుంచి వ్యూ చూపిస్తా చూడండి. ఇది మిడిల్ ఫ్లోర్ 37 అయితే ఇది 18th ఫ్లోర్ మిడిల్ ఫ్లోర్ అనమాట. సో ఇంకా మా రూమ్కి వెళ్తున్నాను. సో ఇక్కడ ఒక్కొక్క ఫ్లోర్లో చాలా ఫ్లాట్స్ ఉన్నాయి. సో అన్ని ఫ్లాట్స్ కలిపి ఇక్కడ డస్ట్బిన్ రూమ్ ఉంది. ఆ డస్ట్బిన్లో మనం డస్ట్ వేసేస్తే వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు అనమాట. సో ఇంకా మా రూమ్కి వెళ్ళిపోతున్నాను. మా రూమ్ ఆల్రెడీ వీడియో తీసారు కదా, రూమ్ టూర్, దానిలో చూసేయండి. మా బాల్కనీ నుంచి వ్యూ చూడండి, వర్షం పడుతుంటే ఎంత క్లౌడీగా ఉందో, అందుకని ఈ వీడియోలో యాడ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్. నెక్స్ట్ లైవ్లో కలుద్దాము.